హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ కూడా బాగున్నారా? నేనైతే మాత్రం చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? మళ్ళీ మరొకటితో వచ్చేసానండి. కాలో జల్లలు పట్టుకొచ్చానండి. ఈసారి అయితేనే పులుసు పెడదామని. ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని కూడా చూపిస్తానండి ఈరోజు. ఇగానండి కాలో జల్లలో ఇది తీసుకున్నాను. ఇవి 50 రూపాయలు తీసుకున్నాను అండి జల్లలో. ఓకేనండి, చేయడం చూపిస్తాను. ఈ జల్లలో కొద్దిగా పైలో బూడిద ఉంటుంది కదా, బూడిద జారిపోకుండా జల్లలకు బూడిద పామేసుకుని తల తీసేసుకోవాలి ముందు. తర్వాత పొట్టులో ఉన్నది ఏమన్నా చేదుగుడ్లు అవి ఉంటే కనుక పిండేసుకోవడమే. ఇంతే, ఇలా చేసేసుకోవడమే చేపలన్నీ కూడా. చిన్న జల్లలు కదా పులుసు బాగుంటుందండి. పెట్టుకోవాలి ఇలాగా, కడిగేసుకుని శుభ్రంగా కడుక్కొని అక్కడ పెట్టుకోవాలి ఇలాగా. ఓకేనా? ఇవి మాత్రం చింతకాయలు అయితే ఒక గుప్పుడు తీసుకున్నాను. పచ్చి చింతకాయ పులపేసుకుని చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇలా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఏంటిది ఒకసారి ఆన్ చేసి స్టవ్ వెలిగించుకొని దీంట్లో చింతకాయలు చేసేసుకోవాలండి. ఇంట్లోని వెలిగించుకొని ఈ చింతకాయలు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని చింతకాయలు ఉడకబెట్టుకోవాలి. ఓకేనండి. ఈ లోపల కొద్దిగా వెల్లుల్లిపాయలు, ఒక 5 రెమ్మల వెల్లుల్లిపాయలు, ఒక 1/2 టీ స్పూన్ ఏమో గసగసాలు, 1/2 టీ స్పూన్ ఏమో జీలకర్ర, ధనియాలు, కొద్దిగా అల్లం వేసుకుని ఇవన్నీ దంచుకోవాలి మెత్తగాని. ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను మీడియం సైజు ఇలాగా. 2 టమాటా తీసుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకొని 4 పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి. అలాగే ఈ లోపల ఇవి ఉడికిపోతాయండి. చింతకాయ నుంచి ఎక్కువ పట్టువి ఇలా మెత్తగా ఉడక పెట్టేసుకొని దింపేసుకోండి. ఈ ఒక దాంట్లోకి వేసేసుకొని ఇలాగా ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. చల్లారుతాయి లోపల వేసుకోండి. నీళ్ళతో సహా తీసేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడే మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని కొద్ది కాగినాక కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ తాగిదాము. ఉల్లిపాయలు అయితే ఇవి సన్నగా తరిగి పెట్టుకున్నాను. టమాటాలు అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ ఒక 3-4 కాయలు పచ్చిమిర్చి, దీంట్లోనే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ స్టవ్ మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకోండి. లోపల ఇందాక చూపించాను కదా, ఇవన్నీ వేసేసుకొని మొత్తలాగా దంచేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మసాలా ముద్ద దాకా కూడా ఇవన్నీ కూడా మెత్తగా ఇలా దంచేసుకోవాలి. మొత్తలా దంచేసుకోవాలి కూడా. పెట్టేసుకోవడమే దీన్ని. ఉల్లిపాయ చూద్దాం. ఉల్లిపాయ మగ్గిందేమో. ఉల్లిపాయ అయితే బాగా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు టమాటా కట్ చేసుకున్నాను కదా, ఒక 2 టమాటా చిన్న చిన్న టమాటా ముక్కలు వేసేసుకుని కూడా
బాగా మగ్గనివ్వాలి. దీంట్లోనే ఇప్పుడు కూరకు సరిపడా రాళ్ళు ఉప్పండి. కూరకు సరిపడా రాళ్ళు దీంట్లో ఉప్పు వేసుకోండి. ఇది కూడా ఇవంతా వేసుకుని ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. ఇది కూడా టమాటా ముక్కలు కూడా బాగా మగ్గనిచ్చి ఇప్పుడు మూత పెట్టి మగ్గిపోయిందండి. టమాటా వేసేస్తాం కదా, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు చేపలు వేసుకున్నాం, చేసి పెట్టుకున్నాయి. ఇప్పుడు దీంట్లో కడిగి పెట్టుకున్న జల్లలు వేసుకుంటే దీంట్లోనే పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. దీంట్లో 2 టీ స్పూన్లు కారం, అంటే కూరకు సరిపడా వేసుకోండి. మేమైతే మాత్రం ఎంత వేసుకుంటాం. కొద్ది కారం తక్కువ తింటాం మరి మేము. ఓకేనా. దీంట్లోనే కొద్దిగా ఇప్పుడు వేస్తున్నాను, లాస్ట్ వేస్తాను కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ వేసుకుని ఇప్పుడే కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకుంటే తర్వాత జల్లం మొత్తం చేపలన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు కలిపేసుకుని దీంట్లో ఉప్పు కూడా వేసేసాను. ఒక్క 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలాగా ఇవన్నీ కలిసిపోయినాక కారం అయ్యి బాగా దాంట్లో కొన్ని ఇచ్చేస్తాను. 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్, ఎంత పట్టదండి, కొద్దిగా వేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కొలిపేస్తాం కాబట్టి ఎంత చిన్న కొప్పుడు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవడమే. 1 నిమిషం ఉడకనిస్తే ఈ లోపల చింతకాయలు పులుపు ఉడకబెట్టాను కదా, ఇదంతా కూడా పులుపు ఈ నీటిలోనే పిసికేసుకోవాలండి. తీసుకోవడమే పులుపు అంతా కూడా. ఇలా చిక్కగా తీసుకోవాలి. చింతపండు గుజ్జు చాలా బాగుంటదండి. చింతకాయ జల్లల పులుసులో వేసిన, మట్టి గరుసులు దాంట్లో వేసిన, అలాగే గుడ్డాకరాయ పరిగణలు ఉంటాయి కూడా, దాంట్లో వేసినా కూడా చాలా బాగుంటుంది. చింతకాయ పులుపు వేసి వండుకుంటే కూడా ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోండి కూడా. మళ్ళీ అంతేనండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు పులప చెత్త మాత్రం తుక్కి ఏమీ పడకుండా వండుకోవాలి. కొద్దిగా దీంట్లో మళ్ళీ కొద్దిగా దీంట్లో వాటర్ వేసుకుని మళ్ళీ చెట్లోనే మళ్ళీ ఇంకా కొద్దిగా పులుపు ఉండిపోయింది. సరిపోతుంది ఇప్పుడు పులుప. గరిటె పెట్టి తిప్పే కన్నా ఇలా తిప్పితే ఇంకొద్ది ఎరగదండి చాలా. ఇలా చిక్కగా వేసుకుంటే బాగా ఎక్కువగా వేసుకున్నా కూడా బాగోదు అసలు. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అలాగా ఒక పొంగు వస్తుంది కదండి, అలా ఆవిరొచ్చినట్టు తర్వాత ఇదిగో మసాలా దంచుకున్నాను కదా రోట్లో పెట్టి, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా దీంట్లో ఏమేమి వేసానో కూడా మీకు. ఇది మసాలా ముద్ద, ఇది వేసుకోవడమే. పచ్చి మసాలా వేసుకుంటేనే చేపల పులుసులోని టేస్ట్ బాగుంటదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటది. మూత పెట్టేసుకోవడమే. ఒక 5 నిమిషాలు మాత్రం ఉడికిందంటే కూర అయితే మాత్రం రెడీ అయిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయినట్టే. ఉన్నంతలాగా దగ్గరకు వచ్చేస్తుందా. ఇప్పుడు దీంట్లో సరిపోతుందండి. 1 నిమిషం మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టే. కొత్తిమీర వేసాను కదా, సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోండి. అంతే చూడండి. మట్టి దాకా కదా కొంచెం వేడి ఉంటుంది, ఇంకా లాగుతుంది మట్టికి. దింపినాక కూడా స్టవ్ ఆఫ్ చేసి ఇదిగోండి జల్లాల పులుసు రెడీ. చింతకాయ వేసి జల్లాల పులుసు చేస్తానండి. ఆల్రెడీ వేడి వేడిది కదా, వేడి వేడి కన్నా మన చల్లారితే ఇంకా బాగుంటది ఇది.
ఉమ్. అది పులుపు ఉండాలి అలాగా ఉండాలి. ఉమ్. కాలిపోతుంది. చాలా బాగుందండి, పుల్ల పుల్లగా చింతగా వేసి పులుపు వేసాను కదా, చాలా బాగుంది. కాలోజాలో చాలా టేస్ట్ ఉంటదండి ఏదైనా. చాలా బాగుందండి. ఇలాగమే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటది ఒకసారి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తర్వాత వంట కూడా ఏం చెయ్యాలో కమెంట్ పెట్టండి. ఏం చేపలు అనమంటారో ఏంటి అనేసి కమెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ కూడా.